ఏమండి ఎలా ఉంది? ఏమండి ఎలా ఉంది? ఏంటి ఇలా ఉంది? ఎలా ఉంది? నీకు కావాల్సిన ప్రశ్నలా పెర్ఫార్మెన్స్ లా? పర్ఫార్మెన్స్ లే. నువ్వు మూసుకుని చూడు, నువ్వు ఉండమ్మా, నువ్వు పిలువమ్మా. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ సార్. రెడీ సార్, రెడీ సార్, రెడీగా ఉన్నాం సార్. డాన్స్ అంటే గుర్తొచ్చేది D13 లోని మీరు కింగ్స్ వర్సెస్ క్వీన్స్ చూసారు. అంటే కింగ్స్ అండ్ క్వీన్స్ ఆపోజిట్ గా కొట్టుకోవడం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద కింగ్స్ విత్ క్వీన్స్ చూడబోతున్నారు అనమాట. D13 కింగ్స్ అండ్ క్వీన్స్ వచ్చి ఇక్కడ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రో కొయ్య చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య హొయ్యారి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్య హొయ్యారి హొయ్య హొయ్య హొయ్యారి తస్సాదియ చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చై నీలంచం చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసి మరి కొంచెం నాగసురములా లాగిల్దయ్యా తీగ సొగసు చూడయ్యా నాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాచయ్యా మైకం పుట్టే రాగం సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా అందింపేస్తావా తుళ్ళే పంతంతో ఒరే కై బేరే బేకాటే వేస్తా ఖరారుగా ఆహా ఓహో వాటి కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని మనలో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నీ చూపే తాకిందంటే పొగల్లోనే తింటా నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దులతోనే టించర్ అప్పగించినావే సోకులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ హే కమ్ ఆన్ యు ఆర్ మై రాజా రాకెట్ ఆహా ఓహో వాటి కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని మనలో మంచులో ముంచేస్తున్నాడే
కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది నిదురపోవడానికి దిండు నాకెందుకు వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది దిక్కు చూస్తూ ఉన్నావు నా దిక్కు నువ్వే అనిపిస్తావు ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది ఈ చల్లగా నాని బయట గాలి తగలగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే జియా జలే 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 నలుపు నెరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నవ్వులంటి చెల్లు పువ్వై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టి నోడా కాదురా ఏంట్రా యాక్టింగ్ ఏంట్రా నువ్వు కెమెరా ఆన్ చేయగానే యాక్టింగ్ మొత్తం ముగ్గురిని తీసుకెళ్ళి డాన్స్ చేస్తున్నావు. నేను కమల్ హాసన్ ఫ్యాన్ సార్, కమల్ హాసన్ ఫ్యాన్ సార్. యాక్టింగ్ ఏంటని నువ్వు అడుగుతున్నావా? నాకదే డౌట్. అరే అరే వద్దురా అరే మామ అరే సేమ్ సుధీర్ సుధీర్నే చూస్తున్నట్టుంది మాకు. షర్ట్ వేసుకోరు అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ ఉందన్న. అప్పుడు ఇది ఎడిటింగ్ లో ఉంటదిరా షర్ట్ వేసుకోకపోతే. దా దా ఏయ్ నువ్వు షర్ట్ వేసుకోవడం కావడం నీ నుంచి డి అంతా పాడైపోయిందిరా. అంతా సుధీర్ అనే ఇన్స్పిరేషన్ అన్న. ఇలా తయారైరంట్రా మీరు. అన్న నిజంగా అరే నువ్వు ఉండరా బాబు అది ఎన్ని నిజంగా వేస్తారు. ఎడిటింగ్ లో కూడా తీరేళ్ళు నా పెర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడదాం కానీ మీ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అద్భుతంగా చేశారు, మామూలు చేయలేదురా. సార్ సర్పంచ్ గారు చూడండి సార్ మీకోసం స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయించాం. చాలా బాగా చేశారు. మేడం రోహిణి గారు మీకు ఎలా అనిపించింది? మా సర్పంచ్ గారి మాట మా మాట బాగుంది కదండి. చాలా బాగా. మహిళా కార్యకర్త గారు మీకు ఎలా అనిపించింది? అందరూ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను ఈ పర్ఫార్మెన్స్ లైవ్ లో చూడడం. ఇట్స్ ఎ డిలైట్, ఐ ఫీస్ట్. నాకైతే లాస్ట్ సాంగ్ సూపర్ గా నచ్చింది. ఆవిడ ఏవో చాలా ఆర్డర్ చేసింది, అవి తెప్పించండి మన వాళ్ళు ఎవరు. మరి ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ఎక్కడ ఉన్నారు? చాలా బాగా చేశారు మాస్టర్. ఢీలో ఎంత అద్భుతంగా చేశారు, ఇక్కడ కూడా అదే అద్భుతాన్ని సృష్టించారు మళ్ళీ ఢీని ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ అలాట్.